నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఈ నెల 28 నుంచి అమలు చేస్తామన్న బట్టి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవ వల్లే హైదరాబాద్ కు ఫిలిం ఇండస్ట్రీ. బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్న టీపీసీసీ చీఫ్. జల్పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం. హత్యకు కుట్ర చేశారని విష్ణుపై మనోజ్ ఆరోపణ. మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడపిల్లలకు అవకాశాలిస్తే రాణిస్తారన్న నిమ్మల. ఆయుధాలు వీడిరండి, పునరావాసం కల్పిస్తాం. మావోయిస్టులకు హోంమంత్రి అమిత్ షా పిలుపు. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ. మంత్రులుగా 39 మంది ప్రమాణ స్వీకారం. శంభు బోర్డర్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన. ఎంఎస్పీ సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం. సెంచరీలతో చెలరేగిన హెడ్ స్మిత్. గబ్బా టెస్ట్లో భారీ స్కోర్ దిశగా ఆసీస్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్న మంచు ఫ్యామిలీలో మరోసారి మళ్లీ మంటలు అంటుకున్నాయి. కుటుంబ వివాదం మరోసారి రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణుపై అతని తమ్ముడు మంచు మనోజ్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. తాను తన భార్య ఇంట్లో లేని సమయంలో కుటుంబ హత్యకు కుట్ర పన్నారని తెలిపారు. విష్ణుతో పాటు అతని అనుచరులు కలిసి జనరేటర్లో చక్కెర కలిపి డీజిల్ పోశారని తెలిపారు. దీంతో ఇంట్లో కరెంటు సప్లైలో ఫ్లక్చువేషన్స్ వచ్చి ఇంట్లో తల్లి 9 నెలల పాప ఇబ్బంది పడ్డారని వెల్లడించారు. తన తల్లి బర్త్డే పార్టీ అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వచ్చారని చెప్పారు. రేపు ఉదయం పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మనోజ్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం సద్దు మణిగింది అనుకున్న వివాదం మళ్ళా చెలరేగుతా ఉంది. రేపు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మనోజ్ ప్రకటించారు. అసలు ఏం జరుగుతోంది? ఎపిసోడ్కు తెరపడే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? మంచు కుటుంబంలో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. మంచు విష్ణు చేయబట్టి మనోజ్ మధ్యలో ఇవాళ ఉదయం తెల్లవారుజామునే గొడవ ముదిరిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ అంటే విష్ణుపై ఫిర్యాదు చేసేందుకు మనోజ్ కూడా ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే గతంలో కూడా సిపి ఎదుట బాండ్ ఓవర్ కూడా మనోజ్ ఇచ్చాడు. విష్ణు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకవైపు కోర్టులో మోహన్ బాబుది, ఇటు ఏదైతే విష్ణుకు సంబంధించిన కేసు ఒకవైపు కొనసాగుతుండగా ప్రస్తుతం విష్ణు కావాలనే మనోజ్ తో గొడవ పడేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నగా తెలుస్తుంది. అయితే నా కుటుంబం సంబంధించి హత్యకు కుట్ర పన్నారంటూ కూడా మంచు మనోజ్ భావోద్వేగానికి లోనయ్యారు. జనరేటర్ లో చక్కెర కలిపిన డీజిల్ ని పోసారంటూ కూడా దానికి సంబంధించిన వీడియోలు కూడా తీసుకొని కూడా పూర్తిగా మీడియా కూడా అందించినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి విద్యుత్ సంబంధించి భయంకరమైన హెచ్చుతగ్గులు రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాం. అయితే ఆ సమయంలో మా అమ్మ 9 నెలల పాపతో పాటు ఇంట్లో బంధువులు ఉన్నారు, తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్న అంశాన్ని మనోజ్ చెప్తా ఉన్నాడు. నిన్న నా భార్యతో పాటు ఇంట్లో లేని సమయంలో ఇలా చేశారని కూడా విష్ణుతో పాటు ఆయన అనుచరులే కలిసి ఈ కుట్రకు తెరలేపారన్న అంశాన్ని ప్రస్తుతం మనోజ్ అయితే చెప్తా ఉన్నారు. అయితే నా తల్లి బర్త్డే అడ్డం పెట్టుకుని ఇంట్లోకి వచ్చారు, దర్యాప్తు జరిపి
చర్యలు తీసుకోవాలని కూడా కోరుతానని కూడా ఒకవైపు మనోజ్ చెప్తా ఉన్నాడు. అయితే ఇవాళ సాయంత్రమే మనోజ్ పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. దీనికి సంబంధించి ఏదైతే రేపు ఉదయం ఫిర్యాదు చేస్తానో, ఎందుకంటే మా కుటుంబ పరిస్థితి బాగాలేదు, మా భార్య ఆరోగ్యం సరిగ్గా లేదంటూ కూడా మనోజ్ చెప్పుకొస్తా ఉన్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మొత్తం కూడా భయాందోళనకు గురయ్యారన్న అంశాన్ని ప్రస్తుతం మనోజ్ అయితే ఒకవైపు చెప్తా ఉన్నాడు. అయితే రేపు ఉదయం పహాడి షరీఫ్ పిఎస్కి వెళ్తాను, విష్ణుపైతో పాటు విష్ణు అనుచరులపై కూడా ఫిర్యాదు చేస్తానన్న అంశాన్ని కూడా తెలిపారు. అయితే మరి మనోజ్ రేపు ఉదయాన్నే మరోసారి పహాడి షరీఫ్ పిఎస్ కి వెళ్తారా, లేకుంటే మోహన్ బాబు ఎంట్రై వీళ్ళ మధ్య జరుగుతున్న వివాదానికి సంబంధించి ఫుల్ స్టాప్ పడేలా చేస్తారా అన్న అంశంపై ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే రేపు ఉదయం అయితే మనోజ్ పహాడి షరీఫ్ పిఎస్ కి వెళ్తాడు, ఫిర్యాదు అయితే చేరున్నట్లు మనోజ్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వంశీ, థ్యాంక్ యూ అమరీందర్. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ కూలీలకు డిసెంబర్ 28న తొలి విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తామని స్పష్టం చేశారు బట్టి. సంక్రాంతిలోపు రైతు భరోసా కూడా తప్పక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ 3500 ఇళ్లకు తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ లా తమది భ్రమలు కల్పించే ప్రభుత్వం కాదని తెలిపారు బట్టి. ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాం. మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి పోవాలనే ఆలోచన లేదు. దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ బతికేద్దాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక 22,500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3,500 ఇళ్లు తగ్గకుండా, ఇంటికి 5 లక్షలు తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ తల్లి విగ్రహం అల్లు అర్జున్ ఇష్యూపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇక అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు చట్టాన్ని అనుసరించే ముందుకెళ్లారని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవ వల్లే ఫిలిం ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిందని గుర్తు చేశారు. తెలుగు చిత్రసీమకు కాంగ్రెస్ కు ఉన్న అనుబంధం గురించి తెలుసుకోకుండా బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అరెస్ట్ ని కాంగ్రెస్ కుట్రకోణం అనే నాయకులు కొంత అవగాహన చేసుకొని మాట్లాడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సినిమా థియేటర్ పోయినారు, ఒక బీద మహిళ చనిపోవడం జరిగింది, బాధాకరమైన విషయం. దాంట్లో పోలీసులు చట్ట ప్రకారం వారి మీద కేసు నమోదు చేశారు. కోర్టు పూర్వపురాలు ఆలోచించి బెయిల్ ఇవ్వడం జరిగింది. అదొక అంశం. కానీ చిత్రసీమ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్ళకి ఎవరు తెలియదు. ఇవాళ మాట్లాడుతున్న బీజేపీ నాయకులకు తెలియకపోవచ్చు. మర్రి చెన్నారెడ్డి గారు పుణ్యం వల్ల కదా ఆనాడు మద్రాసుకే పరిమితమైనటువంటి తెలంగాణ చిత్రసీమ, తెలుగు చిత్రసీమ హైదరాబాద్ ఎట్లా వచ్చింది? ఆనాడు ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు కానీ, వెంగళరావు గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు కానీ, ఆ తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా తోడ్పాటు వల్లే కదా ఇక్కడ స్టూడియోలు వెలిసినాయి. అన్నపూర్ణ స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో కానీ, భాగ్యనగర్ స్టూడియో కానీ, పద్మాలయ స్టూడియో కానీ, ఇవన్నీ కూడా వెసులుబాటు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులది. అభయస్తం అన్నది ఎవరు సొంతం కాదు. అమ్మవారు దీవెనిస్తున్నట్టుగా ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. ఒక
ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉందా లేదా. బతుకమ్మ అనేది మన పండగ. చాలా మందికి తెలియదేమో బతుకమ్మ అనేది కవితమ్మ తెచ్చింది అనుకుంటున్నారేమో. మా తాతమ్మలు మా నాయనమ్మలు బతుకమ్మ ఆడినరు. బతుకమ్మ ఎవరు సొంతం కాదు, తెలంగాణ తల్లి ఎవరు సొంతం కాదు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ తల్లి విగ్రహం తయారైంది. నేను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం నుంచి విమర్శిస్తున్న వ్యక్తులను అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు మీకు సోయేందుకు లేదు తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా పెట్టాలని? మీరు అవాకులు చవాకులు మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణ సంస్కృతి ఏమిటి? తెలంగాణ సంస్కృతి దొరలకి దొరసాన్లకి వ్యతిరేకంగా బడుగుల పాలన కావాలి, సంబంధ వర్గాల ఆకాంక్షల మేరకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ దొరల రాజ్యాన్ని పారదోలి మన కాంగ్రెస్ రాజ్యాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి పార్టీ? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటి? బీద ప్రజలు. బీద ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ తల్లి ఎవరి రూపంలో ఉంది? అచ్చు తెలంగాణ ఆడపడుచు రూపంలో ఉంది. నేను కేసీఆర్కి విజ్ఞప్తి చేశాను, మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు, మీరు 10 ఏళ్ళు చేయలేని కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయినారు. మేము వచ్చిన సంవత్సరంలోకే తెలంగాణ విగ్రహాన్ని పెట్టగలిగినాం. 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. 21,000 ఆషామాషిగా 21,000 కోట్లు ఇచ్చి రైతుల యొక్క రుణమాఫీ చేయగలిగినాం. రైతు భరోసా ఇస్తా ఉన్నాం. సన్న బియ్యాలకు 500 బోనస్ ఇవ్వగలిగినాం. 500కే మహిళలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వగలుగుతా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. మీ హయాంలో అటుకెక్కినటువంటి వైద్య విద్య రంగాల్ని అన్ని అంగులతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 1 కాదు 2 కాదు చెప్తూ పోతే ఈ రాష్ట్రం 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా సంవత్సరం లోపు మేము పునర్వికాసం వైపు తీసుకెళ్లడంలో విజయవంతమైనాం. ఇన్ని చేస్తే కూడా అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారో ఇది మంచిది కాదనే విషయం నేను లేఖ ద్వారా బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్కి చెప్పడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆయన రెస్ట్ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారి అమెరికా వెళ్తున్న కేసీఆర్ ఆయన సతీమణితో పాటు అక్కడే 2 నెలల పాటు కేటీఆర్ కుమారుడు హిమాంశుతో ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ టూర్ కోసం ఏర్పాట్లు కొనసాగుతుండగా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఉద్యమ సమయంలోనూ సీఎంగా ఉన్న సమయంలోనూ కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లలేదు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ సీఎం రేవంత్ పదే పదే వ్యాఖ్యలు చేయగా అసెంబ్లీ సమావేశాల టైంలోనే కేసీఆర్ అమెరికా టూర్కు ప్లాన్ చేస్తుండటంతో దీనిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రులు. మంత్రుల ఆధ్వర్యంలో ఆలయ నూతన చైర్మన్ చేత, కుల్కచెర్ల మార్కెట్ చైర్మన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. నాటి ఎన్టీఆర్ హయాంలో ఈ యూనివర్సిటీని తాను తీసుకొచ్చానని మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు. తన 35 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో రైతుల ప్రయోజనాల కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదన్నారు తుమ్మల. మలేషియా పామాయిల్ బోర్డు ప్రతినిధులతో కలిసి మంత్రి తుమ్మల ఈ వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఆయన ఆత్మార్పణ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికిందన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందన్నారు పవన్ కళ్యాణ్. కుటుంబం, సొంత ఆలోచనలు దాటితేనే మహానాయకులు అవుతారన్నారు జనసేనాని. ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది.
ఈరోజు మనం అందరం తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తే పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపించాలి అనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం, అందరికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట. ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. రైతులు మీకు ఓట్లు వేయరని తెలిసే పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికలు చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యవహార శైలిపై మండిపడ్డారు. జిల్లాలో అప్రజాస్వామికంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయని అవినాష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదనే విషయం వారికి తెలుసని, అందుకే అక్రమ మార్గంలో ఎన్నికలు జరిపి టీడీపీ నాయకులు ఏకగ్రీవమయ్యే విధంగా చేసుకున్నారన్నారు. ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ కూడా గమనించండి. సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకార సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. స్టేజ్పై పరిమితికి మించి ఎక్కువగా జనాలు ఎక్కడంతో వేదిక కూలిపోయింది. స్టేజ్పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రాజప్ప, పంతం నానాజీతో పాటు పలువురు నేతలు ఉన్నారు. మాజీ మంత్రి చినరాజప్పకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు రాష్ట్రపతి. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు జేపీ నడ్డా, సత్యకుమార్ తదితరులు పాల్గొంటారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిమ్స్లో సంబంధిత వైద్యాధికారులతో పాటు నగరపాలక, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పాల్గొనే సదస్సు ప్రధాన ఆడిటోరియాన్ని పరిశీలించారు. రాష్ట్రపతి మంగళగిరికి చేరుకుని ఎయిమ్స్లోకి వచ్చే మార్గం, తిరిగి వెళ్లే మార్గంలో అధికారికంగా చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. చిన్నారి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతిపై మందకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు మందకృష్ణ మాదిగ. మృతురాలు రేవతి భర్తకు ఆయన ధైర్యం చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని మందకృష్ణ ఆకాంక్షించారు. కిమ్స్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్యలో చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు. జరిగిన దానికి ఎవరు కూడా చింతిస్తున్నామని అల్లు అర్జున్ గారు సారీ చెప్పడం జరిగినట్టుగా పేపర్లో చూశాను. తను పిల్లలు లేని వారు ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా ఇతరుల నుంచి పిల్లలను దత్తత తీసుకున్న వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా దత్తత తీసుకుని 3-4 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న తర్వాత పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పిల్లల్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ తల్లుల ఆవేదన వర్ణనాతీతం. హైదరాబాద్ మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల కిడ్నాప్ ముఠా బయటపడింది. ఈ ముఠా పిల్లల్ని ఎవరెవరికి ఇచ్చారో పోలీసులకు చెప్పారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పిల్లల్ని పెంచుకుంటున్న 10 మంది తల్లులను గుర్తించారు. వారి దగ్గర నుంచి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. గత 6 నెలలుగా తల్లులంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని, వెంటనే తమ పిల్లల్ని తమకు అప్పగించాలని ఆ తల్లులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ బాధను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే మాకు పిఎస్కి కాల్ చేశారు. కాల్ చేసి ఏమన్నారంటే ఒక్కసారి రాండమ్మా, మే 22కి కాల్ చేసి ఒక్కసారి రాండమ్మా, మీ పాప ఎలా ఉందో, బాగుందా, మంచిగా ఉందా అని చెప్పారు. చెప్తే మీరెవరని అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా, మేడ్పల్లి పిఎస్కి రండి, మీ పాప ఎలా ఉందో చూసి మళ్ళీ పంపించేస్తామమ్మా అని అంటే మేము పిఎస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక తర్వాత మమ్మల్ని అడిగారు. 6:30కి మమ్మల్ని అడిగినాక తర్వాత పోలీస్ వాళ్ళు అడిగినాక తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రేపు రాండమ్మా, మీకు మంచిగా అన్ని చెక్ చేస్తాము, పాప ఎలా ఉందో ఏంటో ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. అన్నాక తర్వాత మీరు ఎలా తీసుకున్నారు ఏంటిదని అంటే నేను తీసుకోవడం పూజారి దగ్గర తీసుకున్నాను. 5 days పాప నేను తీసుకోవడం కూడా ఒక కానుకగా నేను నీకు వదిలేస్తున్నాను అమ్మా అని చెప్పేసి నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినాక తర్వాత ఏమైందంటే ఆ పాప కండిషన్ కూడా చనిపోయే స్టేజ్లో ఉండడం కూడా నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా నేను ఒక 3 years పెంచుకున్నాము. అన్నిటికన్నా చాలా విలువైనది ఏది అంటే మాతృత్వం. మాతృత్వం అంటే ఏంటి? తల్లి కావడం. కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా ఎవరైతే తల్లులు కాలేకపోయారో వారు చిన్నప్పుడే పిల్లలని వాళ్ళు అనాథలని చెప్పేసేసి వేరే వాళ్ళు చెప్తే అది నమ్మి వీళ్ళు ఆ పిల్లలని పుట్టినప్పుడు తీసుకొచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు నుంచి కూడా వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత ఎవరైతే ఈ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిచ్చారో, ఎవరైతే అమ్మారో అదొక ముఠా అని చెప్పేసి బయటపడ్డ తర్వాత వీళ్ళందరికీ కూడా సెక్షన్లో మనకు 36, 37 ఈ ఏవైతే ఉంటాయో దాంట్లో నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా పిలిచి మీ పిల్లల్ని మేమేం హ్యాండ్ ఓవర్ చేసుకోము, దయచేసి కాకపోతే మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేసి పంపిస్తాం అంతే, మీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము అని చెప్పేసేసి అంటే వీళ్ళందరూ కూడా పిల్లలతో పాటు మీడియా ముఖంగా కూడా. చిత్తూరు జిల్లా సోమాల మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. భట్రపల్లి, కొత్తూరు గ్రామాల్లో పంట పొలాల్లో గజరాజుల సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. ఏనుగులు ఎప్పుడు తమపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తాయోనని ఆందోళనతో స్థానికులు, రైతన్నలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
జమిలీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఈ బిల్లు విషయంలో కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో జమిలీ ఎన్నికలకు సై అంటున్న కేంద్ర సర్కార్ ఇటీవలే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపింది. సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టాలని భావించింది. అయితే బిజినెస్ లిస్టులో జమిలీతో ముడిపడిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను తొలగించారు. దీంతో కేంద్రం జమిలీ ఎన్నికలపై వెనకడుగు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రేపు ఉదయం ఈ రెండు బిల్లులను సప్లిమెంటరీ లిస్టులో ప్రవేశపెట్టే అధికారం కేంద్రానికి ఉంది. అదే జరిగితే రేపు పార్లమెంటు ముందుకు జమిలీ బిల్లు రానుంది. లేదంటే శుక్రవారంతోనే సమావేశాలు ముగియనుండటంతో జమిలీ బిల్లు శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు వచ్చే అవకాశాలైతే లేవు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఐఈడీ బాంబు పేలింది. ఈ పేలుళ్లో బీఎస్ఎఫ్ జవాన్కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. కాంకేర్ జిల్లా కోయిలీభేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హెట్రాస్కా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులు ఏర్పాటు చేశారు. కూంబింగ్లో భాగంగా ఐఈడీ బాంబును గుర్తించి దాన్ని నిర్వీర్యం చేస్తుండగానే పేలుడు సంభవించడంతో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సైనికుడు పొనిడబీర్ క్యాంపుకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ఈశ్వర్రావుగా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన సైనికుడిని ప్రథమ చికిత్స అనంతరం హెలికాప్టర్లో రాయపూర్ ఆసుపత్రికి తరలించారు భద్రతా బలగాలు. రెండు 2026 మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టులను ఏరివేస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా బస్తర్ ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆయన నక్సలైట్లు లొంగిపోవాలని సూచించారు. లేదంటే భద్రతా బలగాల చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లొంగిపోయిన నక్సల్స్ కు తప్పక పునరావాసం కల్పించే బాధ్యత కేంద్ర సర్కార్ తీసుకుంటుందని స్పష్టం చేశారు అమిత్ షా. विष्णुदेव जी पर भरोसा किया है, हम सब कटिबद्ध है छत्तीसगढ़ को 31/3/2026 के पहले नक्सल मुक्त करने के लिए। और जैसे ही छत्तीसगढ़ नक्सल मुक्त होता है पूरे देश में से नक्सलवाद का खात्मा होता है। और ये संकल्प छत्तीसगढ़ पुलिस का है। छत्तीसगढ़ पुलिस ने बहादुरी के साथ 1 साल में इस संकल्प पर आगे बढ़ने का काम किया है और ढेर सारी మహారాష్ట్ర సర్కార్ కొలువు తీరిన 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగ్గా 3 పార్టీలకు చెందిన పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్పూర్లోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల సమక్షంలో 3 పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ రాష్ట్ర మంత్రులు చంద్రశేఖర్ భావాన్ కూలేతో పాటు రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, గణేష్ నాయక్, మంగల్ ప్రభాత్, లోదా, జయకుమార్ రావల్, పంకజ్ ముండే, అతుల్ సావే, అశోక్ ఉయికే, ఆశీష్ ప్రమాణ్, షోలర్బో ప్రమాణం చేయగా శివసేన నుంచి గులాబీరావు పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభూరాజ్ దేశాయ్, ఎన్సీపీ నుంచి ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, దత్తాత్రేయ భార్నే, అదితి తాత్కరే, మానికారావు కాకటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో గరిష్టంగా 43 మంది మంత్రులు ఉండవచ్చు. వీటిలో 20 బీజేపీకి, 13 శివసేనకు, 10 ఎన్సీపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఈసారి నాగ్పూర్లోని రాజ్భవన్ వేదికైంది. మహారాష్ట్ర శీతాకాల రాజధానిగా ఉన్న నాగ్పూర్లో 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. 1991లో సుధాకర్ రావు నాయక్ ప్రభుత్వ హయాంలో కేబినెట్ విస్తరణ కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఆ తర్వాత నేడే మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఇక్కడ జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 4వ జాబితాను విడుదల చేసింది. తుది జాబితాలో 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. ఆప్ చీఫ్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచే బరిలోకి దిగుతుండగా కల్కాజీ నుంచి సీఎం అతిషి బరిలో నిలవనున్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుంచి గోపాల్ రాయ్ బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది. షకూర్ బస్తీ నుంచి సత్యేంద్ర కుమార్ జైన్, రాజేందర్ నగర్ నుంచి దుర్గేష్ పాఠక్ బరిలో నిలవనున్నారు. తుది జాబితా ప్రకటనతో ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఆప్ ఖరారు చేసినట్లయింది. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గ ఏర్పాటును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తన సన్నిహితులకు, బంధువర్గానికి కీలక స్థానాలు కల్పిస్తున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ సీఈఓ డెవిన్ నూసెస్కు ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో చెలరేగడంతో గబ్బా టెస్టులు ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. క్రీజ్లో అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్ ఉన్నారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.
వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగడంతో రెండో రోజు ఆట అరగంట ముందుగానే ప్రారంభమైంది. వర్షంతో పిచ్ ఉదయం బౌలింగ్కు సహకరించింది. దీన్ని ఉపయోగించుకున్న బూమ్రా స్వల్ప వ్యవధిలో వికెట్లు తీశాడు. ఓవర్నైట్ 28 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్కు బూమ్రా చుక్కలు చూపించాడు. ఓపెనర్లు నాథన్ మెక్స్వీని, ఉస్మాన్ ఖవాజాను బూమ్రా బౌల్తా కొట్టించాడు. అనంతరం మార్నస్ లుబిషన్ కూడా నితీష్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అయితే లుబిషన్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు స్మిత్ నిలకడగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు ఏకంగా 241 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హెడ్కి ఇది 9వ శతకం కాగా భారత్పై 3వది. ఇక స్మిత్ దాదాపు 25 ఇన్నింగ్స్ల తర్వాత సెంచరీ బాదేశాడు. అయితే మరింత ప్రమాదకంగా మారిన వీరిద్దరిని బూమ్రా విడదీశాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీసి బూమ్రా భారత్కు బ్రేక్ ఇచ్చాడు. మిచెల్ మార్ష్ పెద్దగా పరుగులు చేయకపోయినా కెప్టెన్ పాట్ కమిన్స్ 20 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అలెక్స్ కెరీర్తో కలిసి 58 పరుగులు జోడించాడు. ఇవాళ మ్యాచ్ను ఉదయం అరగంటతో పాటు చివర్లోనూ పొడిగించారు. దీంతో 88 ఓవర్ల ఆట జరిగింది. ఒక్క రోజులో మొత్తం 377 పరుగులను ఆసీస్ రాబట్టింది. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం సాయంత్రం ఆయన గుండె సంబంధిత సమస్యతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారని సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జాకీర్ హుస్సేన్కు బీపీ సమస్య ఉండగా కొద్ది రోజులుగా ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే వారం రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉండగా పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఐసీయూకు తరలించారు. జాకీర్ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఆందోళనగా ఉందని ఆయన స్నేహితుడు రాకేష్ చౌరాసియా వెల్లడించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.